సైడ్లో రన్ అవుతున్న వీడియో 2 మినిట్స్లో ఎట్లా ఎడిట్ చేయాలో నేను చెప్తా. నచ్చితే ఫాలో కొట్టు, నచ్చకుంటే బ్లాక్లో పెట్టేయి. ఒకసారి వీడియో ఫస్ట్ అయితే క్యాప్ కట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ క్రియేట్ మీద కొట్టేసి తర్వాత సెట్టింగ్స్లో వెళ్ళి మనం తీసుకున్న వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేయాలి. లాస్ట్కి వచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే ఒకటి తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత దాన్ని ఎడిట్ అయితే చేసుకోవాలి. మనకు ఈ విధంగా చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గూగుల్కి వెళ్ళిన తర్వాత ఫ్లో ఏఐ వీడియోస్ ఉంది కదా, దాన్ని అట్లా టైప్ చేస్తే ఫస్ట్ ఎపిసోడ్ వస్తుంది. దాన్ని ఫస్ట్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ అని వస్తుంది. వీడియో 1x అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫ్రేమ్స్ అని దాన్ని క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ వస్తుంది. స్టార్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ని ఓపెన్ చేసి అప్లోడ్ రైట్ సైడ్ల పైన అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏ పిక్ అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న పిక్ని అయితే ఈ విధంగా అప్లోడ్ చేయాలి. తర్వాత నేనైతే ఒక కింద కామెంట్లో ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ని ఫాలో కొట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫాలో కొడితే స్క్రీన్ షాట్ అయితే పడుతుంది మంచిగా. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఆ ప్రాంప్ట్ అయితే ఇలా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత కొన్ని ఫ్యూ మినిట్స్ అయితే పడుతుంది. ఫ్యూ మినిట్స్ పెట్టిన తర్వాత అయితే ఆ వీడియో అయితే అప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ఒకసారి చూసుకొని డిలీట్ పక్కన ఉన్న డౌన్లోడ్ ఆప్షన్ని సేవ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకున్న తర్వాత ఈ విధంగా చూసుకున్న తర్వాత మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చేయాలి. బ్యాగ్ వచ్చేసిన తర్వాత క్యాప్ కట్ వెళ్ళిపోవాలి. క్యాప్ కట్ వెళ్ళాక మనం ఇందాక ఎడిట్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. ఆ ఫైల్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఇందాక సేవ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, దాన్ని అయితే మళ్ళీ యాడ్ మీద కొట్టేసి సెట్టింగ్స్లో వెళ్ళిపోతే మళ్ళీ ఆ వీడియోని అయితే ఫస్ట్ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇంకా కొన్ని ఎడిటింగ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. రిజల్ట్ ఇట్లా వస్తుంది.